మీరు మనీ ఎర్న్ చేసుకోవాలా అయితే నా ఛానల్ క్లిక్ చేయండి. మీరు మనీ ఎర్న్ చేసుకోవాలా, స్టూడెంట్స్ కి అయితే బెస్ట్ యాప్ వచ్చేసింది. నేనైతే ఎటువంటి వేస్ట్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అయితే సపోర్ట్ చేయను, దాని గురించి అయితే మాట్లాడను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను మనీ ఎర్న్ చేసుకునే యాప్స్ మాత్రమే నేను ఇప్పుడు రికమెండ్ చేయబోతున్నాను. ఈ వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి కదా, లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు మెసేజ్ చేస్తాను, లింక్ అని టైప్ చేయండి, నేను మీకు యాప్ పంపిస్తానని. సో అలాంటి యాప్స్ అయితే నేను రికమెండ్ చేయను. నేను ఏమున్నా నీట్ గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు అన్ని అర్థమయ్యేటట్లా మీరు మనీ నాలాగే ఎలా ఎర్న్ చేసుకోవాలి పూర్తిగా మీకైతే చెప్పబోతున్నాను. ఇదైతే గ్యారంటీ. సింపుల్ బ్రో, నేను అందరిలా అయితే సొల్లు చెప్పాను. జెన్యున్ గా 5 యాప్స్, దాంట్లో మరి బోనస్ ఒక టిప్ అయితే లాస్ట్ లో చెప్తాను. అదైతే మీరు లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఎందుకంటే ఈ వీడియో పర్టికులర్ గా బీటెక్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్. ఎందుకోసం వీళ్ళకి పర్టికులర్ గా అంటే, వీళ్ళు హాస్టల్లో ఖాళీగా ఉంటారు. ఇప్పుడు నేను ఒక పీజీలో ఉన్నాను, నేను కూడా ఖాళీగా ఉన్నాను. నా ఖాళీ టైం యూజ్ చేసుకొని నేను 10 to 15 మినిట్స్ అంతే దాని మీద స్పెండ్ చేసే టైం. మీరు 1 అవర్ ఖాళీగా ఉండండి, 2 అవర్స్ ఖాళీగా ఉండండి, లేదు 3 అవర్స్ ఖాళీగా ఉండండి, నేను దాని మీద స్పెండ్ చేసే టైం జస్ట్ 10 to 15 మినిట్స్ అంతే. నాకు వచ్చే మనీ కూడా మీకు చూపిస్తాను, నేను ఎంత ఇప్పటి వరకు ఎర్న్ చేశాను అనేది కూడా మీకు లైవ్ గా ఇక్కడ స్క్రీన్ షాట్ వేసి లేదంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి నేనైతే మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది, ఆ వీడియో కూడా ఇక్కడ ట్యాగ్స్ లో మెన్షన్ చేస్తాను, లేదంటే ఎండ్ కార్డ్స్ లో వస్తుంది. సో ఆ వీడియోని కూడా చూసేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. హలో గాయస్, నేను మీ మనోజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 5 ఎర్నింగ్ యాప్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ యాప్ వచ్చేసి ఇదన్నమాట, షీన్. ఇది అందరికీ తెలిసి ఉంటుంది, ఇది ఒక క్లాతింగ్ యాప్. సో దీంట్లో మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. ఓకే ఆగండి, మీకు అర్థమవుతుంది. ఇందులో 2 విధాలుగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ మనీ, అంటే డైరెక్ట్ ఆ మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇంకొకటి వచ్చేసి డిజిటల్ మనీ. ఈ డిజిటల్ మనీ అంటే ఏమంటే మనకి వాచెస్ రూపంలో వస్తాయి. సో ఆ వాచెస్ యూజ్ చేసి మనం 1 రూపీ కూడా పే చేయకుండా ఆ క్లాత్స్ అని మనం కొనుక్కోవచ్చు. ఆ క్లాత్ కొనుక్కున్నాక కూడా మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. సో సింపుల్, ఫస్ట్ షీన్ యాప్ ప్లే స్టోర్ లోనే ఉంటుంది, ఇదేం క్రోమ్ యాప్ అది. సో ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని నీట్ గా దాన్ని అయితే లాగిన్ అయిపోండి మీ నెంబర్ ఇచ్చి. సో అందులో నుంచి లాస్ట్ మీకు కింద చూసుకుంటే మీ అని ఉంటుంది. సో మీలోకి వెళ్ళేసి మీరైతే షీన్ వర్డ్స్ అని ఉంటుంది. సో షీన్ వర్డ్స్ మీద క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే దాంతో లింక్ చేయాలి. సో చాలా మంది అనుకుంటారు అనమాట, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది, మరి ఫ్యూచర్ లో మన పాస్వర్డ్స్ అన్ని సేవ్ చేసుకోవాలని. కనెక్ట్ చేసుకోవడం ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మనకు నేర్పిడా. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏమంటే, నేను నెక్స్ట్ ఆ యాప్స్ అన్నీ అవి ఇంకా 4 యాప్స్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. సో మీరైతే ఫస్ట్ ఈ షీన్ యాప్ గురించి ఉండే కింద మీలోకి వెళ్ళేసి షీన్ వర్డ్స్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి కనెక్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటాయి. సో మీరైతే కనెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్ ప్రూఫ్, నేనైతే కనెక్ట్ చేసేసాను నా ఇన్స్టాగ్రామ్ అనేది. సో కనెక్ట్ చేసిన తర్వాత అక్కడైతే మనకి మంత్లీ 2 టాస్క్స్ ఉంటాయి. 2 టాస్క్. ఒకటి ఏమంటే, మనం షీన్ లో ఏదైనా ప్రోడక్ట్ ఉంటే సో ఆ ప్రోడక్ట్ అనేది మనం వేసుకొని సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం ఫోటో తీసుకొని యాప్ లో అయితే పోస్ట్ చేయాలి. సో అలా పోస్ట్ చేసినందుకు మనకైతే వాడు ఒక ఫోటోకి 150 రూపీస్ అయితే పోస్ట్ చేస్తాడు. సో అది ఒక టాస్క్ అనమాట మంత్లీ. నెక్స్ట్ ఇంకో టాస్క్ చూసుకుంటే, మనమైతే మన ఇన్స్టాగ్రామ్ అయితే కనెక్ట్ చేస్తాం కదా. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం కొనిన ఆర్డర్ నుంచి అది వేసుకొని ఫోటో తీసుకొని క్లారిటీగా అది బ్యాక్గ్రౌండ్ గైడ్ లైన్స్ ఉంటాయి, అవి మీరు చదువుకోండి. సో అది తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కింద క్యాప్షన్ ఏం లేకుండా జస్ట్ #షీన్ వర్డ్స్ అయితే మనం టైప్ చేసి పోస్ట్ చేయాలి. సో పోస్ట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, వాళ్ళు ఒక 2 days 3 days టైం తీసుకొని దాన్ని అయితే రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వాళ్ళ దగ్గర కొన్న ప్రోడక్ట్ ఏది, వాళ్ళ కలెక్షన్ ఏది అనిపించిందంటే వాళ్ళైతే అప్రూవ్ చేస్తారు. ఇదైతే 100% జెన్యున్ గా వాళ్ళు అప్రూవ్ అయితే చేస్తారు. మీకు ప్రూఫ్స్ అయితే ఇక్కడ వేస్తున్నా చూసేయండి. సో అప్రూవ్ అయిపోయిన వెంటనే నీకు మరీ 150 రూపీస్ వస్తుంది. సో అగైన్ మరీ ఇంకోసారి ఉంటుంది, ఇది 2 times చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ కనెక్షన్. సో ఇంకోటి నువ్వు వేసుకున్నాక ఏమవుతుందంటే సేమ్ ఇంకోటి అలానే పోస్ట్ చేస్తుంది, సేమ్ దానికి 150 రూపీస్ పడుతుంది. సో నీకు టోటల్ 450 రూపీస్ వస్తుంది పర్ మంత్ కి. ఇంకా వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమంటే, నువ్వు ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని ఆ లింక్ కాపీ చేసుకొని నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయి, లేదా నువ్వే కొనుక్కో, లేదా మీ రిలేటివ్స్ కి ఎవరికైనా షేర్ చేయి. సో వాళ్ళ లింక్ క్లిక్ చేసి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, అదే ప్రోడక్ట్ అని కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే
వాళ్ళు తీసుకొని ఆ మీరు పంపించుంటారు కదా లింక్, ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి. సో ఆర్డర్ చేసుకున్న వెంటనే దాంట్లో నుంచి మీకు ఇంత % కమిషన్ అనేది జనరేట్ అయ్యింది. సో అది కూడా జనరేట్ అయిన తర్వాత మీ బ్యాంక్లో ఒక 500 రావాలి. ఇది క్రైటీరియా, ఎలిజిబుల్ క్రైటీరియా అనమాట. మీ దాంట్లో ఒక 500 రాగానే అక్కడ సింపుల్గా విత్ డ్రా అని ఆప్షన్ ఉంటుంది. సో ఆ విత్ డ్రా కొట్టిన కింద అయితే లింక్ వస్తుంది. ఇక్కడ చూస్తాండి మీరు. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మన పాన్ కార్డు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎందుకంటే మన అకౌంట్లోకి మనీ వేయాలి కదా. సో మనీ వేయాలని కన్ఫర్మ్ పాన్ కార్డు ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఇప్పుడు 600 నా ఎర్నింగ్స్ వచ్చేసి నేను వరకు ఎర్న్ చేసిన 600 నా పే అవుట్, నా మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీకు ప్రూఫ్ చూపిస్తాను, చూసేయండి. సో ఆ 600 ఎలా అయిందంటే నేను వేసిన తర్వాత 10% TDS కట్ చేశారు. సో 600లో 10% అంటే 60 రూపీస్. సో అది కట్ చేసి 540 రూపీస్ మంత్ ఎండ్ కల్లా నా అకౌంట్లోకి వేసేసారు. సో ఇది ఫస్ట్ స్టెప్. 550 రూపీస్ నేనైతే ఎర్న్ చేస్తున్నాను. ఇంకా 450 రూపీస్ అందులోనే ఉంది. ఇంకా 50 రూపీస్ నాకు అయితే నేను చాలా మందికి లింక్స్ పెట్టాను. సో ఇంకా 50 రూపీస్ ఆ లింక్స్ ఎవరైనా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేస్తే నాకు 50 రూపీస్ వస్తుంది. సో నేను మళ్ళీ నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే జనరేట్ చేసుకున్నాను. సో ఇదైతే ఈజీ అనమాట, ఏం రిస్క్ లేదు. సో ఇంకా మీకు బోనస్ టిప్ అనేది దీని గురించి సీన్ యాప్ గురించి లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ యాప్ చెప్పాలి కదా. సో ఇది, సో నెక్స్ట్ యాప్ చూసుకుంటే ఎర్న్ కరవ్. చాలా మందికి తెలిసినదే, చాలా మంది యూజ్ చేస్తుంటారు. ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి మనం అయితే డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అక్కడైతే ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఎంత % మనకు కమిషన్ ఇస్తే అక్కడ క్లియర్ గా ఉంటుంది. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరైతే లింక్ జనరేట్ చేసుకోండి. సేమ్ ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ ఏమంటే సింపుల్ గా మనమైతే లింక్స్ జనరేట్ చేసి మీరే పంపించుకోండి లేదా మీ ఫ్రెండ్స్ పంపండి. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు మనీ కట్టి జనరేట్ చేసి మీరు కట్టిన మనీలోంచి ఎంతో అంత మీకు బ్యాక్ వస్తుంది. సో ఆ 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ మీకు బ్యాక్ వచ్చినట్టు కదా. సో అలా మీరు కొనే అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా మీరు అలా లింక్స్ జనరేట్ చేసుకుని మీరైతే క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేయొచ్చు. నేనేం చెప్తున్నా, మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను. సో అది క్యాష్ బ్యాక్ రూపంలో కావచ్చు, ఎలా అయినా కావచ్చు. సో ఇది ఒక మెథడ్. సో దీని ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఎర్న్ కరవ్, క్యాష్ కరవ్. ఈ రెండు బ్యూటిఫుల్ యాప్స్. అసలు నువ్వు క్లిక్ చేసి సైన్ ఇన్ అయిపోయి ఆ లింక్స్ షేర్ చేస్తే చాలు. జస్ట్ వాళ్ళ లింక్స్ క్లిక్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే నీకు విత్ ఇన్ 7 days లోపు వాళ్ళు ఇచ్చిన కమిషన్ అయితే మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సో దీనికి కూడా ఒక క్రైటీరియా ఉంది, అదే మినిమం బ్యాలెన్స్. సో ప్రతి దానికి కూడా 500 ఉండాలి. 500 ఉంటే అది నీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లోకి అయితే పడిపోతుంది. ఎటువంటి మోసం ఉండదు, ఎటువంటి ఉండదు. నెక్స్ట్ మీషో క్రియేటర్ క్లబ్. ఇది చాలా మంది క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారు, చాలా మందికి తెలియదు. ఇది ది బెస్ట్, నన్ను అడిగితే ది బెస్ట్ లో ది బెస్ట్. ఎందుకు ఇన్నిసార్లు ది బెస్ట్ అంటున్నా అంటే మీరే చూడండి. జస్ట్ మనం మీషో అకౌంట్ క్రియేట్ చేసుకుని మీషో క్రియేటర్ క్లబ్ అనే అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం ఏదో ఒకటి ఏదన్నా కానీ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేయాలి. ఇప్పుడున్న టెక్నాలజీ మీకు తెలుసు, మనం 2026 లో ఉన్నాం. ఇంకా మనం మన ఫేస్ చూపించే యూట్యూబ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ చేయాలి అని లేదు. సో మనం ఏ ద్వారా కూడా చేయొచ్చు. సో ఆ లింక్స్ అనేది జనరేట్ చేయండి. డ్రెస్సులు కానీ లేదంటే ఏమైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా జనరేట్ చేసి గూగుల్ ఫ్లో ఇదైతే మనకు ఫ్రీగానే దొరుకుతుంది, లేదంటే గూగుల్ జెమినై ఇదైతే మనకి ఫ్రీగా వస్తుంది. బట్ కొద్ది మనీ కట్టుకుంటే ప్రో వర్షన్స్ కొన్ని అన్లాక్ అవుతాయి. సో దాంట్లోకి వెళ్ళేసి ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ ప్రోడక్ట్ ఇప్పుడు ఒక డ్రెస్ ఇచ్చేసి అది ఒక బొమ్మ వేసుకున్నట్టుగా మీరైతే వీడియోని అయితే జనరేట్ చేస్తారు. సేమ్ అదే వీడియోని తీసేవి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. సో ఇన్స్టాగ్రామ్ లో లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి మీ ఫాలోవర్స్ అనుకుంటే మీకు అనేది మనీ జనరేట్ అవుతుంది. ఇది ఎందుకు ది బెస్ట్ అన్నాను ఇప్పుడు వినండి. ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి వాటికి చాలా డిమాండ్ ఉంది. సో ఫిష్ లింక్ అని ఉంటుంది. ఆ ఫిష్ లింక్ అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అది మరీ మాట్లాడుకుందాం. సో ఇలా లింక్స్ జనరేట్ చేసి మనమైతే మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి లేదా రిలేటివ్స్ కి ఎవరికి పంపించినా కూడా అవసరం ఉండే వాళ్ళకి లేదా మన ఫ్రెండ్స్ కే లేదా మనమే కొన్నా కూడా లింక్స్ క్లిక్ చేసి మనకైతే ఎంతో అంత మనీ జనరేట్ అవుతుంది. సో అదే 10 మంది 10 రూపాయల ప్రోడక్ట్ ఉంటుంది, దాంట్లో నీకు 2 రూపీస్ వస్తుంది. అలా 100 మంది కొంటే, అలా 1000 మంది కొంటే, అలా 10,000 మంది కొంటే నీకు మనీ జనరేట్ అవుతా ఉంటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకుంటారు. నీకు ఎక్కడా కూడా నీకైతే ప్రాబ్లం రాదు, ఎందుకంటే నువ్వు జస్ట్ లింక్ ఇచ్చా వాళ్ళు కొన్నారు. సో దానికి రిటర్న్స్ అన్ని వర్తిస్తాయి. సో అన్ని వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ యాప్ వచ్చేసి ఫేస్బుక్ ఎంటర్టైన్మెంట్ యాప్ కదా, వీడేం మనీ ఎర్నింగ్ యాప్ లో చెప్తున్నాడు అనుకుంటున్నా. ఇక్కడే మీరు పొరపాటు పడినారు. ఎందుకంటే ఫేస్బుక్ చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్, అది మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్.
సో అందులో మనమైతే ఇప్పుడు సేల్ చేసుకోవచ్చు, లేదంటే బై చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే పోస్ట్ చేస్తారో సేమ్ ఫేస్బుక్ లో కూడా అలానే అప్లైట్ లింక్స్ అయితే జనరేట్ చేసి అప్లైట్ మార్కెటింగ్ చేయండి. సో ఇందులో అయితే మనకి ఏం రిస్క్ ఉండదు. జస్ట్ మనం లింక్స్ జనరేట్ చేసి ఒక పోస్ట్ చేస్తున్నాం. ఓకే, స్టార్టింగ్ లో మనీ అనేవి రావు, ఎవరికి రావు. స్టార్టింగ్ లో ఎవరికి, నాకే ఉన్నా, నేను స్మాల్ క్రియేటర్, నేను సబ్స్క్రైబర్స్ కోసం ఎంత ఫైట్ చేస్తున్నా నాకు ఒకటే తెలుసు. సో అలానే మీరు కూడా ఫస్ట్ లో లింక్స్ పెట్టినప్పుడు ఎవరికి ఆర్డర్స్ అయితే రావు. తర్వాత మెల్లమెల్లగా మీరు ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ ఫైండ్ చేసి మెల్లమెల్లగా మీరు పెట్టుకుంటూ వెళ్తే మీకు అనేది స్కోప్ ఉంది. సో మనీ ఎర్న్ చేసుకోండి. నేనైతే సింపుల్ బ్రో, ఈ ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో, దొరా ఇది క్లిక్ చేయి, దొరా అది క్లిక్ చేయి, మీరు మనీ ఎర్న్ చేసుకోవాలా అయితే నా ఛానల్ క్లిక్ చేయండి. మీరు మనీ ఎర్న్ చేసుకోవాలా. స్టూడెంట్స్ కి అయితే బెస్ట్ యాప్ వచ్చేసింది. ఏం యాప్ అది? నేను కూడా మీలాగే చాలా వరకు మోసపోయాను. ఎందుకంటే అందరూ ఎవ్వరు కూడా స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలని చూడరు. ఎందుకంటే వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. బట్ నేను ఎర్న్ చేస్తూ మీతో కూడా ఎర్న్ చేయాలని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ యాప్ వచ్చేసి షీన్, సెకండ్ యాప్ వచ్చేసి ఎర్న్ కరో, థర్డ్ యాప్ వచ్చేసి క్యాష్ కరో, ఫోర్త్ యాప్ వచ్చేసి మీషో క్రియేటెడ్ క్లబ్, ఫిఫ్త్ యాప్ వచ్చేసి ఫేస్బుక్ అప్లైట్ మార్కెటింగ్. ఈ 5 యాప్స్ చాలు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనీ ఎవ్వరికి కూడా ఊరికే రావు. సో ఎందుకు చెప్తున్నానో మీరైతే అర్థం చేసుకోండి. ఎందుకు అలాంటి చాలా లింక్స్ అయితే ఓపెన్ చేసి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అది అప్లై చేయి, ఇది అప్లై చేయి, బజాజ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయి, స్పైస్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయి, నీకు ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఎవరు చెప్పాడు అయితే నమ్మదని. ఇప్పుడు నేను చెప్పినా కూడా నమ్మమని నేను చెప్పాను. మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఎన్నో యాప్స్ ట్రై చేసింటారు కదా. నేను పర్సనల్ గా నేను చెప్తున్నా కదా, అందరూ కూడా స్టూడెంట్స్ ఈ యాప్ మీకోసం. స్టూడెంట్స్ మీరు నెలకు 1000 రూపాయలు, స్టూడెంట్స్ మీరు నెలకు 2000 అంటారు. ఇంకోటి నేను బెస్ట్ చూసిన ఏమంటే డేటా సెల్లింగ్ యాప్ అంట. దీనంత వరిస్ట్ కాన్సెప్ట్ నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే మన డేటాని ఎందుకు కొంటారు బ్రో వాళ్ళు? వేరే వాళ్ళు ఎందుకు కొంటారు చెప్పు? నీకు 19 రూపీస్ బయట 1 GB దొరుకుతున్నప్పుడు నీ డేటా నువ్వు అమ్మితే ఏంటికి కొంటారు? వైఫై వేయించుకుంటే 1000 GB ఇస్తాడు. ఇంక అందరూ వైఫై వేయించుకొని 700 రూపీస్ వైఫై, 1000 GB పర్ మంత్ కి. ఆ 1000 GB అమ్ముకుంటే వాడు 7000 ఇస్తాడంట. ఆ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను వాడు ఇన్స్టాగ్రామ్ లో. ఏంటికి ఇస్తాడు వాడు 7000? 700 పెట్టి నువ్వు అమ్మితే 7000 ఇస్తారా? అట్లా ఎంతమంది చేయరు? కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించండి. పని చేయకుండా మీరైతే మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఎవరు చేసుకోలేరు. సో మీకు పని చేస్తేనే మనీ అనేది ఎర్న్ అవుతుంది. సో నా బెస్ట్ సజెషన్ అయితే ఈ 5 యాప్స్. మీకు జెన్యూన్ అనిపిస్తే ట్రై చేయండి. ఒకవేళ వర్క్ అవుతే నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి అయితే ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే చేయబోతున్నాను. స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ట్రై కాదు, సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు 4000 వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. February 1st లోపు అయితే నేనైతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ.